అంతే బొర్రా గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ రోజున 8 గంటలకి ఎన్నిక ప్రారంభమైంది. ఓటు ఎన్నిక ప్రారంభమైంది. ఉపాధ్యాయ అధ్యాపకులు పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి తరలి వస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఏదైతే పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు శాసన మండలిలో ఉపాధ్యాయుల ఉద్యోగుల ప్రజల యొక్క సమస్యల్ని గొంతెత్తారో దాని యొక్క ఆ విషయం ఈ రోజున చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నన్ను ఆదరిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా రేపు 9వ తారీఖున జరిగే కౌంటింగ్ లో మొదటి ఓటుతోనే విజయం సాధించడానికి చాలా అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు అర్థమవుతా ఉంది. ఏదైతే ఈ జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు మిగిలినటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులు కూడా వెంటనే వచ్చి ఓటు వేసి నన్ను ఆదరించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. శాసన మండలికి ఎన్నికైన తర్వాత ఇప్పటి వరకు ఉపాధ్యాయులకి నేను రిప్రజెంటేటివ్ గా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిని. శాసన మండలికి ఎన్నికైన తర్వాత పొలిటికల్ రిప్రజెంటేటివ్ ని అవుతాను. ఉపాధ్యాయ ఉద్యోగుల అధ్యాపకుల సమస్యలతో పాటు సమాజంలో అనేక వర్గాల సమస్యలు ఈ రోజున ఇటు రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శ్రామిక వర్గం యొక్క సమస్యల్ని శాసన మండలిలో పీపుల్ వాయిస్ గా నా గొంతు ఇప్పుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలు కానీ, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అనైడెడ్ ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు కానీ, మొత్తం ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణతో పాటు వ్యక్తిగతమైనటువంటి సమస్యలు పరిష్కరించడానికి శాసన మండలిలో కృషి చేయడమే కాకుండా శాసన మండలి బయట కూడా ప్రజా ఉద్యమాల్లో నేరుగా పాల్గొని ప్రజలకు అండగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.